రూ. 1,00,00,000 టర్మ్ ఇన్సూరెన్స్ ఒక పర్టికులర్ పర్సన్ తీసుకోవాలి అంటే కనుక, అంటే ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే నాకు 60 సంవత్సరాల వరకు ఉంటే సరిపోతుంది అంటారు. ఎందుకు, ఆ తర్వాత నాకు ఏముంటాయి రెస్పాన్సిబిలిటీస్, అలా కొంతమంది ఆలోచన చేస్తారు. ఇంకొంతమంది ఎలా ఆలోచన చేస్తారు అంటే ఎంత లాంగ్ టర్మ్ అయితే అంత లాంగ్ టర్మ్, అంటే ఒక 100 ఇయర్స్ వరకు, ఒక 85 ఇయర్స్ వరకు నాకు కవరేజ్ కావాలి. ఎందుకు, తక్కువ ప్రీమియంలో నేను ఒక ఆస్తిని సంపాదించినట్టే. అంటే ఇప్పుడు మనం 60 ఇయర్స్ వరకు బతుకుతామా లేదంటే ప్రాబబిలిటీ, 70 ఇయర్స్ బతుకుతామా లేదా అంటే ప్రాబబిలిటీ, కానీ 99 ఇయర్స్ 100 ఇయర్స్ అయితే డెఫినెట్గా బతకము అనే గ్యారంటీ. ఓకేనా, అంటే ఆ టైంలో ఏమైనా జరిగితే ఆ ₹1,00,00,000 మా ఇంట్లో వాళ్ళకి ఇది లిక్విడ్ క్యాష్గా అకౌంట్లో పడిపోతుంది. అండ్ ఇదంతా కూడా నాన్ ట్యాక్సబుల్ ఇన్కమ్. టర్మ్ ఇన్సూరెన్స్, ఇది టర్మ్ ఇన్సూరెన్స్ అండి. ₹1,00,00,000 కనుక మనం ఆలోచన చేసినట్టయితే ఒక 45-47 ఇయర్ ఓల్డ్ పర్సన్కి మనకి సుమారుగా అరౌండ్ 35,000 నుంచి 55,000 లోపల మనకి ప్రీమియం పడుతుందండి పర్ యానం. ఓకేనా, అదే సేమ్ పాలసీ నేను అన్ని రోజులు కాదండి, నేను ఒక 10 సంవత్సరాలే కడతాను, ఎందుకంటే నేను ఎక్కువ రోజులు నేను కట్టలేను, ఎందుకంటే నాకు ఇన్కమ్ ఉండదు, ఒక 5 సంవత్సరాలే కడతాను అనుకుంటే మనకి ఆల్మోస్ట్ ఒక 3 టైమ్స్ ప్రీమియం పెరుగుతుంది. ఓకేనా, సో ఈ టర్మ్ నేను తీసుకునేది అరౌండ్ 70-75 ఇయర్స్ వరకు మన టర్మ్ తీసుకుంటే ఆల్మోస్ట్ మనకి ఒక 35-55, అంటే డిఫరెంట్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో డిఫరెంట్ ప్రీమియమ్స్ ఉంటాయి. టర్మ్ పాలసీ తీసుకోవాలి అంటే ఒక 1 crore తీసుకోవాలంటే ఫస్ట్ థింగ్ మీకు మీ ఐటీ రిటర్న్స్ మ్యాండేటరీ. ఓకేనా, మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, ఇవన్నీ నార్మల్ థింగ్. ఓకే, ఫస్ట్ ఐటీ రిటర్న్స్. ఓకే, సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీ హెల్త్ కండిషన్, ఎందుకంటే కంపల్సరీ మెడికల్స్ ఉంటాయి. మెడికల్స్లో మీరు త్రూ అవుతేనే మీకు పాలసీ అనేది ఇష్యూ అవుతుంది, లేకపోతే పాలసీ ఇష్యూ అవ్వదు. ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ కట్టలేను అని చెప్పేసి అక్కడ 5 lakhs వరకు, అంటే నాన్ ఇన్కమ్ ట్యాక్స్ వచ్చే ఆ లెవెల్ వరకే నేను చూపించుకోవాలి. చాలామంది ఉంటారు ఐటీఆర్స్ ఉన్న వాళ్ళకి, ఇప్పుడు 5 లక్షల రూపాయలు ఇన్కమ్ చూపించారు కాబట్టి, ఇప్పుడు ఈ 47 year old పర్సన్ అనుకోండి, 60 years ఎంత అయిందండి, 13 years ఇంటూ 5 lakhs అంటే ఎంత అయిందండి, ఆల్మోస్ట్ ఒక 65 lakhs మాత్రమే ఆయనకి ఎలిజిబిలిటీ టర్మ్ ఇన్సూరెన్స్, అంతకంటే ఎక్కువ ఇవ్వలేరు.